హాయ్ ఫ్రెండ్స్. ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య ఎలా పటాపంచలు చేయాలన్న దాని గురించి తెలుసుకుందాం. ఒకరోజు వివేకానందుడు కలకత్తా వీధుల్లో రోడ్డమ్మట నడుచుకుని వెళ్తున్నాడంట. అలా నడుచుకుని వెళ్తుంటే వెనక ఒక 10 కుక్కలు వివేకానందుడిని తరుముకుంటా వచ్చాయంట. అతను ఎంత వేగంగా వెళితే అతని దగ్గరికి అంత వేగంగా తరుముతూ వచ్చాయంట. అప్పుడు వివేకానందుడి పేరులోనే ఉంది కదండి వివేకం. వివేకంతో ఆలోచించి ఈ కుక్కలు వస్తున్నాయి కదా అని చేతిలో కర్ర తీసుకుని వెనక్కి తిరిగి కుక్కల మీదకి విసిరాడంట. అప్పుడు ఆ కుక్కలు అవి వెనక్కి తిరిగి పరుగు పెట్టాయంట. ఏదైనా ఒక సమస్య వస్తే సమస్యను చూసి మనం భయపడి పరిగెత్తకుండా ఆ సమస్యకి ఎదురెళ్ళి ఢీక్కుంటే ఆటోమేటిక్గా సమస్యలో ఉన్న కష్టం పటాపంచలవుద్ది. ఈ విధంగా